హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మార్నింగ్ ఏ పనులు చేస్తానో సింపుల్గా చూపించబోతున్నానండి. నేనైతే లెగిసిన వెంటనే ఫ్రెష్ అయిన తర్వాత తప్పకుండా ఇంటి ముందైతే ముగ్గు వేసుకుంటానండి. ఆ లక్ష్మీదేవి పాదాలు మాత్రమే బియ్యపు పిండితో వేస్తాను, మిగతా అంతా శుద్ధతో వేస్తానండి. ఎందుకంటే బియ్యపు పిండితో ముగ్గంతా వేస్తే ఇంకా గాలి మాకు ఎక్కువ వస్తుంటుందండి. చుట్టుపక్కలంతా కొంచెం ఓపెన్ ప్లేస్ వలన ఆ గాలికి బియ్యపు పిండి అంతా ఆరిపోయి ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అందుకని నేను శుద్ధతో మాత్రం ప్రతిరోజు ముగ్గు పెట్టుకుంటాను. చూసారండి, ఇది నేను చిన్నప్పుడు నేర్చుకునే ప్లస్ల ముగ్గు అనమాట. మా చిన్నప్పుడు తెగ వేసేవాళ్ళం ఈ ప్లస్ల ముగ్గు. ఎన్ని ప్లస్లైనా పెట్టుకొని ఎంత పెద్దగానైనా ఈ ముగ్గుని పెంచుకోవచ్చండి. అంత ఈజీగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. ఆ ముగ్గుని నేను కాస్త లోటస్ లాగా చివరికి వేసుకున్నాను. బాగుంటుందండి ఈ ముగ్గు. ఎన్ని ప్లస్లతోనైనా వేసుకోవచ్చు, మన ఇష్టం, మన క్రియేటివిటీ అనమాట. జస్ట్ ఆ ప్లస్లను కలపడం వస్తే చాలు. ఇది మా చిన్ననాటి ముగ్గేనండి, ఇదేమి కొత్తగా నేను నేర్చుకునేది కాదు. కాకపోతే అన్ని ఏరియాల్లో ఈ ముగ్గు పెద్దగా వేయరు అనుకుంటున్నాను, ప్లస్ల ముగ్గు. మా ఉత్తరాది సైడ్ మాత్రం ఎక్కువ మంది వేస్తారండి. ఇప్పుడు మరి తెలియదు కానండి, ఇప్పుడు చుక్కల ముగ్గులు అన్నీ బాగా వచ్చేసాయి. అప్పుడు మాత్రం ఈ ప్లస్ల ముగ్గులు బాగా ప్రాచుర్యంలో ఉండేవండి. ఎందుకంటే ఈజీ, ఎవరైనా వేసేవచ్చు ఈ ప్లస్ల ముగ్గు. ముగ్గులు రానమ్మైనా ముగ్గు వేసేస్తుంది అనమాట ఈ ప్లస్లతో. చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు అంటే చిన్న తప్పినా మొత్తానికే పోతుంది. కానీ ఈ ముగ్గు అలా కాదనమాట, చాలా ఈజీగా వేసేయవచ్చు. ఒకసారి కొంచెం నేర్చిస్తే ఇంకా ఎన్ని ప్లస్లైనా, ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చు, చిన్న ముగ్గు అయినా వేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట అండి. ప్లస్ మంచిది అంటారు ఈ ముగ్గు. అందుకని నేను ఫ్రైడేలు అలాంటప్పుడు ఈ ముగ్గు వేస్తానన్నమాట. ఈ ప్లస్ల ముగ్గు వేసి చివర్లకి అలాగా లోటస్లు, కలవ పువ్వులు వేస్తానండి. తర్వాత వేడి నీళ్ళు పెట్టుకొని తాగడం అలవాటు. ముగ్గు వేసుకొని వచ్చి వేడి నీళ్ళు తాగి ఒక 2 గ్లాసులు, తర్వాత టీ కూడా అలవాటు ఉందండి. టీ మాత్రం ఇక్కడ పెట్టలేదు, ఈరోజు యాడ్ చేయలేదు ఇందులో వీడియోలో. తర్వాత కిందకి వెళ్తానండి, పువ్వులు కోసుకొస్తానమాట. పువ్వులు ఆ రోజు దేవుడికి తమలపాకులు కావాలనుకుంటే తమలపాకులు అన్నీ కోసుకొస్తాను. కిందకి వెళ్తానండి, ఒక అర్ధగంట పట్టేస్తుందండి. మొక్కలన్నీ చూసుకొని, పక్షులు వస్తుంటే వాటి అరుపులు వినుకొని ఎంజాయ్ చేస్తూ అలాగా వస్తానమాట. చూడండి, మల్లె పువ్వులు కూడా సమ్మర్ కదండి అవుతున్నాయి కొన్ని. చూసారా బ్యాక్గ్రౌండ్లో పక్షుల అరుపులు. తర్వాత మల్లె పువ్వులు కోసుకొని, సంపంగి చెట్టు కూడా చిన్నది ఉందండి, ఒక సంపంగి పువ్వు అయింది. ఆ సంపంగి పువ్వు అసలు ఆ చెట్టు దగ్గరికి వెళ్తేనే ఎంత వాసనోనండి. అటు సైడ్ వెళ్తే చాలు, ఒక పక్క మల్లె పువ్వులు, ఇంకో పక్క సంపంగి పువ్వులతో చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఈరోజు పప్పు వండాం. పప్పులో ఇలాగ పొన్నగంటి ఆకు ఉందండి, నేను ఎప్పుడో వేశాను. ఇంకా అదే మనం కోస్తుంటే వస్తూనే ఉంటుందన్నమాట. ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది పొన్నగంటి ఆకు. ఆరోగ్యానికి మంచిది, మనం పెద్దగా కష్టపడవసరం కూడా లేదండి. నేను అసలు ఈ గోళంలో వేయలేదండి, ఏదో చిన్న కొమ్మ పడిందేమో వచ్చేసింది. అలాగా నాకైతే ప్రతి గోళంలో ఉంటుంది. అసలు నేను వేయలేదు, ఎక్కడో ఒక దగ్గర వేసాను అంతే, మొత్తం అంతా అదే అల్లేసుకుంటుంది అనమాట. అప్పుడప్పుడు ఇలాగా కట్ చేసిస్తే మళ్ళీ సిగురు వచ్చేస్తుందండి నీట్గాను. మనకి ఎంత అవసరమో అంత అయితే నేను కోసుకున్నాను. ఇదైతే మందులేనిది, ప్లస్ చాలా మంచిది కళ్ళకి అన్నిటికీ. అగోండి అంత కోసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా దీపం పెట్టుకున్నానండి. పువ్వులన్నీ కింద నుంచి తీసుకొచ్చాను కదా, చక్కగా స్వామివారికి అలంకరించుకొని దీపారాధన చేసుకున్నాను. ఇలా మార్నింగ్ దీపారాధన చేసుకొని అలాగా చూసుకుంటుంటే మనసుకి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలాంటివే ఆనందమైన పనులన్నమాట. తర్వాత ఆ తెచ్చిన ఆకునంతా చక్కగా ఒలిచేసానమాట అండి. ఆ వలవడం అంతా చూపించలేదు, ఎందుకంటే బోరుగా ఫీల్ అవుతారు కదా అని. ఇంకా వలవడం అంతా చూపించలేదు. అక్కడ పెట్టే, లేకపోతే పెట్టి బకెట్లో తినేస్తుందంట. కొన్ని పెట్టే, బకెట్తో ఏమైతుంది, పెట్టి అమ్మా. చూపించు.
వంకాయలు వదిలిపోయి ఉంటే ఒక మామిడి పండు కూడా కొంచెం బాగా మిగల మగ్గిపోయిందండి. కిందకి తీసుకెళ్ళాను, ఒక ఆవు వచ్చిందని. కానీ ఆవు పైకి వచ్చేస్తుందని మా కిందన అమ్మాయి ఉంటే అమ్మాయికి ఇచ్చాను. చక్కగా తినేసిందండి ఆవు ఆ వంకాయల్ని, ఆ మామిడి పండుని. తర్వాత పైకి వచ్చి ఇంకా టిఫిన్ చేయాలి కదండి. బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు ఎగ్ దోశ అనమాట. ఎగ్ దోశని ముందుగా అయితే ఆమ్లెట్ కోసం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా ఉల్లిపాయలని, తర్వాత 2 గుడ్లు మా అబ్బాయి కోసం అనమాట ఈ దోశ. ఒక 2 గుడ్లు, తర్వాత ఉప్పు పసుపు వేసుకున్నాను. కారం ఇప్పుడప్పుడే వేయమండి, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆ కట్ చేసిన ఉల్లిపాయ తొడుమునే కొంచెం బాగా కడిగేసి ఆ ఉల్లిపాయతోనే కొంచెం నూనె వేసి పెనమంతా రుద్దేస్తానండి. మనం పోసుకునే ఆ దోశ అతుక్కోకుండా ఉంటుంది అలా ఉల్లిపాయతో రుద్దుకుంటే, ఉల్లిపాయ ముక్కతో. ఇంకా అలాగా ఎక్కువ దోశలు తిండండి, అందుకని 2 దోశలు పలచగా వేయచ్చు ఒక దోశ, కానీ ఒక దోశనే తింటాడు. ఎందుకంటే 2 గుడ్లు వేస్తున్నారు కదా, సరిపోతుంది అంటాడు. అందుకని నేను ఏం చేశానంటే 2 గరిటెలు దోశ వేసాను. దోశ మరి పలచగా లేకపోయినా పర్లేదు కదా అనేసి. ఇంకా అలా వేసేసి దానిపైన ఈ మనం కలుపుకున్న ఈ గుడ్డు మిశ్రమం ఉంటుంది కదండి, ఆమ్లెట్ మిశ్రమము వేసుకోవాలన్నమాట. వేసుకొని మళ్ళీ చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిపోతుంది కదండి. దానిపైన లైట్గా చీజ్ వేసానమాట. పిల్లలకి చాలా బలంగా ఉంటుందండి ఈ ఇలాంటి ప్రోటీన్ దోశలు. తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదండి, ఎండుమిరపకాయలని లైట్గా ఒక్క చుక్క నూనె వేసి లైట్గా వేయించేసి కొంచెం కచ్చపచ్చగా మిక్సీ చేసిస్తే అవే చిల్లీ ఫ్లేక్స్ అండి. అవి దీనిపైన వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఇలా చేశానమాట. ఎదిగే పిల్లలకి ఒక చిన్న దోశ వేస్తే వాళ్ళు సరిపోదని నేనైతే ఇలా చేశానండి. ఎందుకంటే పలచగా వేస్తే వాడు 2 తిన్నాడు, ఒక్కటే సరిపోద్ది అన్నాడు. రెండోది మనం ఎంత బతిమలాడినా తిండు. అలాంటి పిల్లలకి మనం ఇలాగే చీట్ చేయాలండి. 2 వేసుకునే దోశలది పిండిని ఒకే దోశ కింద వేసేసి పైన ఒక 2 కోడిగుడ్లు వేసానండి. అలా వేసిస్తే చక్కగా కడుపు నిండుగా ఉంటుంది అనమాట వాళ్ళకి. పెద్ద పిల్లలకి ఇలా వేయాలి, చిన్నపిల్లలకి అనుకోండి ఒక గుడ్డు సరిపోతుంది. ఇలా వేసుకుంటే పిల్లలకి చాలా ఎనర్జీ ఉంటుందండి. ప్రోటీన్ దోశ మనం, ఎందుకంటే మార్నింగ్ ప్రోటీన్ తీసుకుంటే మనకి డే అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి.